రోహన్ తన స్నేహితుడు రాహుల్ని తనతో పాటు గోవా ట్రిప్కి తీసుకువెళ్తాడు. గోవాలో సరదాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు రాహుల్కి తన బాస్ దగ్గర్నుంచి ఫోన్ వస్తుంది. తనకేం తెలుస్తుంది అంటే మరుసటి రోజు మధ్యాహ్నానికి తనకొక ముఖ్యమైన మీటింగ్ ఉంది అని. రాహుల్ ఎప్పుడైతే ఈ విషయాన్ని తన స్నేహితుడు రోహన్కి చెప్తాడో దాని గురించి ఆలోచిస్తూ రోహన్ తన స్నేహితుడికి ఎక్కువగా మందు తాగిస్తాడు. ఎందుకంటే గోవాలో అదే వాళ్ళిద్దరికి ఆఖరి రాత్రి కాబట్టి. రాత్రివేళ ఎక్కువగా మందు తాగడం వల్ల ఇద్దరూ మరుసటి రోజు ఉదయం లేటుగా లేస్తారు. వాళ్ళిద్దరూ హడావిడిగా వాళ్ల సామాన్లు ప్యాక్ చేసుకుని హోటల్లోని రిసెప్షన్ దగ్గరికి వెళ్తారు. పేమెంట్ చేసి వెంటనే వాళ్ల కారు తీసుకుని ఇద్దరూ గోవా నుండి తిరిగి రావడానికి బయలుదేరతారు. నేను చెప్తూనే ఉన్నాను, నా చేత అంత ఎక్కువగా తాగించొద్దని. చూడు, ఇప్పుడు నేను ఎంత ఆలస్యంగా లేచానో. ఆఫీస్ మీటింగ్ కూడా నేను టైంకి చేరుకోలేను. ఇవాళ నా ఉద్యోగం ఊడిపోతుందనిపిస్తుంది నాకు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నీ స్నేహితుడు నీకు తోడుగా ఉన్నంత వరకు బాస్ అసలు నిన్ను ఏమీ కూడా చెయ్యలేడు. నేనిప్పుడు నీతో రాకుండా ఉండాల్సింది. నువ్వు బాస్ గురించి అస్సలు మాట్లాడుకో. నాకు ఇలాంటి వాడు స్నేహితుడిగా దొరికినప్పుడు దానికి మా బాస్ ఏం చేయగలడు చెప్పు? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నీ స్నేహితుడికి షార్ట్ కట్ దారి తెలుసు. నిన్ను సరైన టైంకే డ్రాప్ చేస్తాడు. నువ్వేం కంగారు పడకు. ఒకవేళ చేరుకోలేదంటే మా బాస్ అప్పుడు నాకు క్లాస్ పీకుతాడు. రోహన్ కార్ని హైవే పక్కనున్న ఒక చిన్న దారిలోకి తిప్పుతాడు. ఆ దారిలో రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు పొదలు ఉంటాయి. ఆ దారి పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. దూరాల వరకు ఎవరూ కనిపించరు. కొంత దూరం కారు అలాగే మట్టి రోడ్డులో వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఉన్నట్టుండి రాహుల్ చెవులకు చెట్లు పొదల మధ్యలో నుండి ఒక విచిత్రమైన అరుపు వినిపిస్తుంది. తను వెంటనే భయపడతాడు. తను దాని గురించి తన స్నేహితుడికి చెప్పడానికి ముందు రోజు రాత్రి ఎక్కువగా తాగడం వల్ల తనకి తలనొప్పిగా ఉందని అనుకుంటూ ఉంటాడు. దానివల్లే తనకి అలాంటి భ్రమ కలుగుతోందని అనుకుంటాడు. అప్పుడే ఉన్నట్టుండి మధ్యదారిలో ఒక అమ్మాయి కారుకు అడ్డంగా వస్తుంది. రోహన్ వెంటనే సడన్ బ్రేక్ వేసి కంగారు పడతాడు. సడన్ బ్రేక్ వల్ల కారు జర్కిచ్చి ఆగుతుంది. ఏమైంది రోహన్? అక్కడ ఎవరో అమ్మాయి కారు కింద పడినట్టుందిరా. ఏంటి? ఇద్దరూ ఏమాత్రం ఆలోచించకుండా కారులోంచి బయటికి దిగుతారు. కారు దిగి వెనక్కి వెళ్లి ఎవరైనా ఉన్నారేమో చూస్తారు. కాని వాళ్లకి ఆ దారిలో ఎవరూ కనిపించరు. దారి పూర్తిగా ఖాళీగా ఉంది. అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి ఇద్దరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు. ఒకరిని ఒకరు చూసుకుంటారు. వాళ్ళిద్దరి కళ్లల్లోనూ భయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరూ వెంటనే వెళ్లి కార్ లోపల కూర్చుంటారు. ఇప్పుడు వాళ్లకి దారి ముందు కంటే ఎంతో భయంకరంగా అనిపిస్తుంది. నువ్వింతకు ముందు ఎప్పుడైనా ఈ దారిలో ప్రయాణం చేశావా? నేనెప్పుడూ వెళ్ళలేదు. కానీ ఈ షార్ట్ కట్ గురించి నేను ఇంతకుముందు చాలాసార్లు విన్నాను. నువ్వు ఏదో ఒక రోజు నన్ను ఇరికించేలా ఉన్నావు. అప్పుడే వాళ్ల కారు కిటికీ మీద ఎవరో కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఇద్దరూ ఒక్కసారిగా భయపడతారు. రోహన్ తన కారు కిటికీ అద్దాన్ని కాస్త కిందకి దించుతాడు. బయట ఎంతో అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది. మీరు నాకు కాస్త ముందు వరకు లిఫ్ట్ ఇస్తారా? మా అన్నయ్య అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇద్దరూ చాలా కంగారుగా ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా ఆలోచించి అర్థం చేసుకోవడానికి సమయం లేదు. అందుకని రోహన్ ఆమెను చూసి తల ఊపాడు. వెంటనే ఆ అమ్మాయి కారు లోపలికెక్కి కూర్చుంటుంది. నిజంగానే మీ అన్నయ్య ముందు వెయిట్ చేస్తున్నాడా? అవును, కొంత దూరంలోనే వెయిట్ చేస్తున్నాడు. అది విన్న తర్వాత స్నేహితులిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఎవరో ఒకరు ఆ దారిలో ఉన్నారనుకుని ధైర్యంగా ఉంటారు. ఒక ఆడపిల్ల ఆ దారిలో భయపడకుండా వెళ్తుంటే మనకెందుకు భయం అని అనుకునిద్దరూ ప్రశాంతంగా ఉంటారు. మీరిద్దరూ ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. అబ్బే, అలాంటిది ఏం లేదండి. మేము అలా చెప్తూ రోహన్ కార్ మిర్రర్లోకి చూస్తాడు. తను ఉన్నట్టుండి షాక్ అవుతాడు. కార్ నడుపుతూ ఉండగానే తన చేతులు వణుకుతాయి. తనకి భయంతో ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. ఆ తర్వాత తను ఒక్క మాట కూడా మాట్లాడడు. ఎందుకంటే తను కారు అద్దంలో ఆ అమ్మాయి భయంకరమైన రూపాన్ని చూస్తాడు. రోహన్ వెంటనే వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని చూస్తాడు. కాని అప్పుడు ఆ అమ్మాయి మామూలుగా కనిపిస్తుంది. రోహన్ తన స్నేహితుడికి చెప్పడానికి సైగలు చేస్తాడు. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి ఆ అమ్మాయి వైపు చూస్తారు. ఇంతకీ మీ అన్నయ్య ఎక్కడా? ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. అలా అన్న తర్వాత ఆ అమ్మాయి మొహం నీలిరంగులోకి మారుతుంది. తన కళ్ళు తెల్లగా అయిపోతాయి. జుట్టు కూడా ఉన్నట్టుండి చెరిగిపోయినట్టుంటుంది. మీ ఇద్దరిని చంపడానికి తను కాస్త దూరంలో ఉన్నాడు. అది చెప్పి ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతుంది. రోహన్ ఎంత భయపడిపోతాడంటే ఆ భయంలో కారు కంట్రోల్ తప్పుతుంది. కంట్రోల్ తప్పడం వల్ల కారు రోడ్డు మీద నుండి పక్కకు వెళ్లి చెట్టుకి గుద్దుకుంటుంది. రోహన్ రాహుల్ ఇద్దరూ వెంటనే కారులోంచి బయటికి దిగి రోడ్డు మీద పరిగెత్తుతారు.
వాళ్ళ వెనక ఆ అమ్మాయి దెయ్యంగా మారి పరిగెత్తుతుంది. కాస్త ముందుకు వెళ్ళాక రోడ్డు మీద వాళ్ళిద్దరికీ ఒక టీ కొట్టు కనిపిస్తుంది. ఇద్దరూ వెంటనే ఆ టీ కొట్టు వైపు పరిగెత్తుతారు. అంతలో వెనక నుంచి ఆ అమ్మాయి, ఇలా చూడండి, వాళ్ళిద్దరిని వదలకండి, వాళ్ళిద్దరూ నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆ టీ కొట్టులో ఉన్న సోను ఆ అమ్మాయి మాటలు వినగానే వెంటనే దుకాణంలోంచి ఒక పెద్ద కర్రను తీస్తాడు. అతను వాళ్ళిద్దరినీ కొట్టడానికి బయటికి వస్తాడు. అతను కూడా తన రూపాన్ని మార్చుకుంటాడు. చెల్లెమ్మా, నువ్వు అసలేం కంగారు పడకు. వీళ్లలో నేను ఒక్కరిని కూడా వదలను. రోహన్, రాహుల్ ఇద్దరూ అతని నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెత్తుతారు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ దెయ్యం రూపంలో వాళ్ళని వెంబడిస్తుంటారు. అంతలో వెనక నుంచి ఒక గుర్రపు బండిలో ఒకతనొస్తాడు. గుర్రపు బండి రోహన్, రాహుల్ దగ్గర ఆగుతుంది. మీరిద్దరూ వెంటనే నా గుర్ర బండిలోకి ఎక్కి కూర్చొని త్వరగా ఎక్కండి. భయపడుతూ ఉన్న రాహుల్, రోహన్ ఇద్దరూ బండిలో కూర్చుంటారు. ఇద్దరూ ఆయాసపడుతూ ఉన్నారు. వాళ్లు గుర్రపు బండిలో కూర్చోగానే వాళ్ళని వెంబడిస్తున్న అమ్మాయి, అన్నయ్య మాయమైపోయారు. ఆ అమ్మాయి ఇంకా ఆ అబ్బాయి, మీరు కంగారు పడకండి. వాళ్ళిద్దరూ గుర్రపు బండికి భయపడతారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు. కొంత దూరంలో ఒక గ్రామం వస్తుంది. ఊరిని చూసి వాళ్ళు అక్కడే ఆగుతారు. ఇక్కడి నుండి మీరు ఎక్కడికి వెళ్లాలో వెళ్ళండి. నేను మరొకరిని ఎక్కించుకోవడానికి వెళ్ళాలి. ఇద్దరూ ఇంకా భయపడుతూనే ఉన్నారు. కాని ఊరిని చూశాక ఇద్దరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు. ఇద్దరూ బండిలో నుంచి దిగి ఊరివైపు పరిగెత్తుతారు. ఆ బండి అతనికి ధన్యవాదాలు చెప్పడానికి ఇద్దరూ వెనక్కి తిరిగేసరికి వాళ్లకి రోడ్డు మీద చుట్టుపక్కలెక్కడా అతను కనిపించడు. వాళ్ళిద్దరూ మళ్లీ భయపడతారు. వేగంగా ఊర్లోకి పరిగెత్తుతారు. ఊర్లోని ఒక వ్యక్తి వాళ్ళిద్దరినీ రోడ్డు మీద వేగంగా పరిగెత్తడం చూసి ఆశ్చర్యపోతాడు. రాహుల్, రోహన్ అతని దగ్గరికి చేరుకుని జరిగిన విషయం అంతా చెప్తారు. అవునవును, రాము బాబాయ్, ఆయన మా రాము బాబాయ్. ఆయనే మీ ఇద్దరిని కాపాడాడు. లేదంటే ఇవాళ మీ ఇద్దరిని ఆ అమ్మాయి తన అన్నయ్య అంతే చేసి ఉండేవాళ్ళు. ఆ ఊర్లో కనిపించిన ఆ వ్యక్తి వాళ్లకి చెప్తారు, ఆ రోడ్డులో టీ కొట్టతను సోను, తన చెల్లెలు ఉండేవారు అని. ఒకరోజు మధ్యాహ్నం దొంగలు వాళ్ళిద్దరినీ చంపేసి అంతా దోచుకుంటారు. వాళ్ళిద్దరినీ ఒక చెట్టుకి వేళ్లాడదీస్తారు. అప్పటినుంచి వాళ్ళిద్దరూ పగ తీర్చుకోవాలనే కోరికతో చాలా మందిని చంపేశారు. వాళ్ళిద్దరి పగలో ఒకరోజు రాము బాబాయ్ కూడా చనిపోతాడు. అతను ఎప్పుడూ కూడా అదే దారిలో గుర్రపు బండిని నడుపుతూ ఉండేవాడు. కాని వాళ్ళిద్దరికీ భయపడ్డం వల్ల ఆ దారిలో ఎవరూ వెళ్లడం లేదు. అందరి భయాన్ని దూరం చేయడానికి రాము బాబాయ్ తన గుర్రపు బండిని తీసుకొని అటు వెళ్లినప్పుడు అతన్ని చంపేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఆ దారిలో వెళ్తే అప్పుడు రాము బాబాయ్ తన గుర్రపు బండిలో వచ్చి వాళ్లకి సాయం చేస్తారు. ఊర్లో ఎవరికైనా రాము బాబాయ్ కనిపిస్తే వాళ్లు చేతులు జోడించి రామ్ రామ్ అంటూ ఉంటారు. మీకు కూడా రోడ్డు మీద రాము బాబాయ్ ఎక్కడైనా కనిపిస్తే రామ్ రామ్ అని తప్పకుండా అనండి. రోహన్ తన స్నేహితుడు రాహుల్ ని తనతో పాటు గోవా ట్రిప్ కి తీసుకువెళ్తాడు. గోవాలో సరదాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు రాహుల్ కి తన బాస్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. తనకేం తెలుస్తుంది అంటే మరుసటి రోజు మధ్యాహ్నానికి తనకొక ముఖ్యమైన మీటింగ్ ఉంది అని. రాహుల్ ఎప్పుడైతే ఈ విషయాన్ని తన స్నేహితుడు రోహన్ కి చెప్తాడో దాని గురించి ఆలోచిస్తూ రోహన్ తన స్నేహితుడికి ఎక్కువగా మందు తాగిస్తాడు. ఎందుకంటే గోవాలో అదే వాళ్ళిద్దరికీ ఆఖరి రాత్రి కాబట్టి. రాత్రివేళ ఎక్కువగా మందు తాగడం వల్ల ఇద్దరూ మరుసటి రోజు ఉదయం లేటుగా లేస్తారు. వాళ్ళిద్దరూ హడావిడిగా వాళ్ల సామాన్లు ప్యాక్ చేసుకుని హోటల్లోని రిసెప్షన్ దగ్గరికి వెళ్తారు. పేమెంట్ చేసి వెంటనే వాళ్ల కారు తీసుకుని ఇద్దరూ గోవా నుండి తిరిగి రావడానికి బయలుదేరతారు. నేను చెప్తూనే ఉన్నాను, నా చేత అంత ఎక్కువగా తాగించొద్దని. చూడు, ఇప్పుడు నేను ఎంత ఆలస్యంగా లేచానో. ఆఫీస్ మీటింగ్ కూడా నేను టైంకి చేరుకోలేను. ఇవాళ నా ఉద్యోగం ఊడిపోతుందనిపిస్తుంది నాకు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నీ స్నేహితుడు నీకు తోడుగా ఉన్నంత వరకు బాస్ అసలు నిన్ను ఏమీ కూడా చెయ్యలేడు. నేనిప్పుడు నీతో రాకుండా ఉండాల్సింది. నువ్వు బాస్ గురించి అస్సలు మాట్లాడుకో. నాకు ఇలాంటి వాడు స్నేహితుడిగా దొరికినప్పుడు దానికి మా బాస్ ఏం చేయగలడు చెప్పు? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నీ స్నేహితుడికి షార్ట్ కట్ దారి తెలుసు. నిన్ను సరైన టైంకి డ్రాప్ చేస్తాడు. నువ్వేం కంగారు పడకు. ఒకవేళ చేరుకోలేదంటే మా బాస్ అప్పుడు నాకు క్లాస్ పీకుతాడు. రోహన్ కార్ని హైవే పక్కనున్న ఒక చిన్న దారిలోకి తిప్పుతాడు. ఆ దారిలో రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు పొదలు ఉంటాయి. ఆ దారి పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. దూరదూరాల వరకు ఎవరూ కనిపించరు. కొంత దూరం కారు అలాగే మట్టి రోడ్డులో వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఉన్నట్టుండి రాహుల్ చెవులకు చెట్లు పొదల మధ్యలో నుండి ఒక విచిత్రమైన అరుపు వినిపిస్తుంది. తను వెంటనే భయపడతాడు. తను దాని గురించి తన స్నేహితుడికి చెప్పడానికి ముందు రోజు రాత్రి ఎక్కువగా తాగడం వల్ల తనకి తలనొప్పిగా ఉందని అనుకుంటూ ఉంటాడు. దానివల్లే తనకి అలాంటి భ్రమ కలుగుతోందని అనుకుంటాడు.
అప్పుడే ఉన్నట్టుండి మధ్యదారిలో ఒక అమ్మాయి కారుకు అడ్డంగా వస్తుంది. రోహన్ వెంటనే సడన్ బ్రేక్ వేసి కంగారు పడతాడు. సడన్ బ్రేక్ వల్ల కారు జర్కిచ్చి ఆగుతుంది. ఏమైంది రోహన్? అక్కడ ఎవరు అమ్మాయి కారు కింద పడినట్టుందిరా. ఏంటి? ఇద్దరూ ఏమాత్రం ఆలోచించకుండా కారులోంచి బయటికి దిగుతారు. కారు దిగి వెనక్కి వెళ్లి ఎవరైనా ఉన్నారేమో చూస్తారు. కాని వాళ్లకి ఆ దారిలో ఎవరూ కనిపించరు. దారి పూర్తిగా ఖాళీగా ఉంది. అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి ఇద్దరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు. ఒకరిని ఒకరు చూసుకుంటారు. వాళ్ళిద్దరి కళ్లల్లోనూ భయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరూ వెంటనే వెళ్లి కారు లోపల కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళకి దారి ముందు కంటే ఎంతో భయంకరంగా అనిపిస్తుంది. నువ్వింతకు ముందు ఎప్పుడైనా ఈ దారిలో ప్రయాణం చేశావా? నేనెప్పుడూ వెళ్ళలేదు, కానీ ఈ షార్ట్ కట్ గురించి నేను ఇంతకుముందు చాలాసార్లు విన్నాను. నువ్వు ఏదో ఒక రోజు నన్ను ఇరికించేలా ఉన్నావు. అప్పుడే వాళ్ల కారు కిటికీ మీద ఎవరో కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఇద్దరూ ఒక్కసారిగా భయపడతారు. రోహన్ తన కారు కిటికీ అద్దాన్ని కాస్త కిందకి దించుతాడు. బయట ఎంతో అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది. మీరు నాకు కాస్త ముందు వరకు లిఫ్ట్ ఇస్తారా? మా అన్నయ్య అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇద్దరూ చాలా కంగారుగా ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా ఆలోచించి అర్థం చేసుకోవడానికి సమయం లేదు. అందుకని రోహన్ ఆమెను చూసి తల ఊపాడు. వెంటనే ఆ అమ్మాయి కారు లోపలికెక్కి కూర్చుంటుంది. నిజంగానే మీ అన్నయ్య ముందు వెయిట్ చేస్తున్నాడా? అవును, కొంత దూరంలోనే వెయిట్ చేస్తున్నాడు. అది విన్న తర్వాత స్నేహితులిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఎవరో ఒకరు ఆ దారిలో ఉన్నారనుకుని ధైర్యంగా ఉంటారు. ఒక ఆడపిల్ల ఆ దారిలో భయపడకుండా వెళ్తుంటే మనకెందుకు భయం అని అనుకునిద్దరూ ప్రశాంతంగా ఉంటారు. మీరిద్దరూ ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. అబ్బే అలాంటిది ఏం లేదండి, మేము... అలా చెప్తూ రోహన్ కార్ మిర్రర్లోకి చూస్తాడు. తను ఉన్నట్టుండి షాక్ అవుతాడు. కార్ నడుపుతూ ఉండగానే తన చేతులు వణుకుతాయి. తనకి భయంతో ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. ఆ తర్వాత తను ఒక్క మాట కూడా మాట్లాడడు. ఎందుకంటే తను కారు అద్దంలో ఆ అమ్మాయి భయంకరమైన రూపాన్ని చూస్తాడు. రోహన్ వెంటనే వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని చూస్తాడు. కాని అప్పుడు ఆ అమ్మాయి మామూలుగా కనిపిస్తుంది. రోహన్ తన స్నేహితుడికి చెప్పడానికి సైగలు చేస్తాడు. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి ఆ అమ్మాయి వైపు చూస్తారు. ఇంతకీ మీ అన్నయ్య ఎక్కడా? ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. అలా అన్న తర్వాత ఆ అమ్మాయి మొహం నీలిరంగులోకి మారుతుంది. తన కళ్ళు తెల్లగా అయిపోతాయి. జుట్టు కూడా ఉన్నట్టుండి చెరిగిపోయినట్టుంటుంది. మీ ఇద్దరిని చంపడానికి తను కాస్త దూరంలో ఉన్నాడు. అది చెప్పి ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతుంది. రోహన్ ఎంత భయపడిపోతాడంటే ఆ భయంలో కారు కంట్రోల్ తప్పుతుంది. కంట్రోల్ తప్పడం వల్ల కారు రోడ్డు మీద నుండి పక్కకు వెళ్లి చెట్టుకి గుద్దుకుంటుంది. రోహన్, రాహుల్ ఇద్దరూ వెంటనే కారులోంచి బయటికి దిగి రోడ్డు మీద పరిగెత్తుతారు. వాళ్ల వెనక ఆ అమ్మాయి దెయ్యంగా మారి పరిగెత్తుతుంది. కాస్త ముందుకు వెళ్ళాక రోడ్డు మీద వాళ్ళిద్దరికీ ఒక టీ కొట్టు కనిపిస్తుంది. ఇద్దరూ వెంటనే ఆ టీ కొట్టు వైపు పరిగెత్తుతారు. అంతలో వెనక నుంచి ఆ అమ్మాయి, ఇలా చూడండి, వాళ్ళిద్దరిని వదలకండి. వాళ్ళిద్దరూ నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆ టీ కొట్టులో ఉన్న సోను ఆ అమ్మాయి మాటలు వినగానే వెంటనే దుకాణంలోంచి ఒక పెద్ద కర్రను తీస్తాడు. అతను వాళ్ళిద్దరినీ కొట్టడానికి బయటికి వస్తాడు. అతను కూడా తన రూపాన్ని మార్చుకుంటాడు. చెల్లెమ్మా, నువ్వసలేం కంగారు పడకు. వీళ్లలో నేను ఒక్కరిని కూడా వదలను. రోహన్, రాహుల్ ఇద్దరూ అతని నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెత్తుతారు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ దెయ్యం రూపంలో వాళ్ళని వెంబడిస్తుంటారు. అంతలో వెనక నుంచి ఒక గుర్రపు బండిలో ఒకతనొస్తాడు. గుర్రపు బండి రోహన్, రాహుల్ దగ్గర ఆగుతుంది. మీరిద్దరూ వెంటనే నా గుర్ర బండిలోకి ఎక్కి కూర్చొని త్వరగా ఎక్కండి. భయపడుతూ ఉన్న రాహుల్, రోహన్ ఇద్దరూ బండిలో కూర్చుంటారు. ఇద్దరూ ఆయాసపడుతూ ఉన్నారు. వాళ్లు గుర్రపు బండిలో కూర్చోగానే వాళ్ళని వెంబడిస్తున్న అమ్మాయి, అన్నయ్య మాయమైపోయారు. ఆ అమ్మాయి ఇంకా ఆ అబ్బాయి, మీరు కంగారు పడకండి. వాళ్ళిద్దరూ గుర్ర బండికి భయపడతారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు. కొంత దూరంలో ఒక గ్రామం వస్తుంది. ఊరిని చూసి వాళ్ళు అక్కడే ఆగుతారు. ఇక్కడి నుండి మీరు ఎక్కడికి వెళ్లాలో వెళ్ళండి. నేను మరొకరిని ఎక్కించుకోవడానికి వెళ్ళాలి. ఇద్దరూ ఇంకా భయపడుతూనే ఉన్నారు. కాని ఊరిని చూశాక ఇద్దరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు. ఇద్దరూ బండిలో నుంచి దిగి ఊరివైపు పరిగెత్తుతారు. ఆ బండి అతనికి ధన్యవాదాలు చెప్పడానికి ఇద్దరూ వెనక్కి తిరిగేసరికి వాళ్లకి రోడ్డు మీద చుట్టుపక్కలెక్కడా అతను కనిపించడు. వాళ్ళిద్దరూ మళ్లీ భయపడతారు. వేగంగా ఊర్లోకి పరిగెత్తుతారు. ఊర్లోని ఒక వ్యక్తి వాళ్ళిద్దరినీ రోడ్డు మీద వేగంగా పరిగెత్తడం చూసి ఆశ్చర్యపోతాడు. రాహుల్, రోహన్ అతని దగ్గరికి చేరుకుని జరిగిన విషయమంతా చెప్తారు. అవునవును, రాముబాబాయ్, ఆయన మా రాముబాబాయ్. ఆయనే మీ ఇద్దరిని కాపాడాడు. లేదంటే ఇవాళ మీ ఇద్దరిని ఆ అమ్మాయి తన అన్నయ్య అంతం చేసి ఉండేవాళ్ళు. ఆ ఊర్లో కనిపించిన ఆ వ్యక్తి వాళ్లకు చెప్తారు. ఆ రోడ్డులో
టీ కొట్టతను సోను తన చెల్లెలు ఉండేవారు అని. ఒకరోజు మధ్యాహ్నం దొంగలు వాళ్ళిద్దర్నీ చంపేసి అంతా దోచుకుంటారు. వాళ్ళిద్దర్నీ ఒక చెట్టుకి వేళ్లాడదీస్తారు. అప్పటినుంచి వాళ్ళిద్దరూ పగ తీర్చుకోవాలనే కోరికతో చాలా మందిని చంపేశారు. వాళ్ళిద్దరి పగలో ఒకరోజు రాము బాబాయ్ కూడా చనిపోతాడు. అతను ఎప్పుడూ కూడా అదే దారిలో గుర్రపు బండిని నడుపుతూ ఉండేవాడు. కాని వాళ్ళిద్దరికీ భయపడ్డం వల్ల ఆ దారిలో ఎవ్వరూ వెళ్లడం లేదు. అందరి భయాన్ని దూరం చేయడానికి రాము బాబాయ్ తన గుర్రపు బండిని తీసుకొని అటు వెళ్ళినప్పుడు అతన్ని చంపేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఆ దారిలో వెళ్తే అప్పుడు రాము బాబాయ్ తన గుర్రపు బండిలో వచ్చి వాళ్ళకి సాయం చేస్తారు. ఊర్లో ఎవరికైనా రాము బాబాయ్ కనిపిస్తే వాళ్ళు చేతులు జోడించి రామ్ రామ్ అంటూ ఉంటారు. మీకు కూడా రోడ్డు మీద రాము బాబాయ్ ఎక్కడైనా కనిపిస్తే రామ్ రామ్ అని తప్పకుండా అనండి.